హాయ్ ఫ్రెండ్స్, ఐఆర్సిటిసి లో ట్రైన్ టికెట్ బుక్ చేయాలంటే ఖచ్చితంగా అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ చాలా అవసరం. అయితే ఎమర్జెన్సీలో కొన్నిసార్లు యూజర్ ఐడి మరియు పాస్వర్డ్ రెండింటిని మర్చిపోతూ ఉంటాం. అలాంటి సందర్భంలో దాన్ని ఎలా రికవరీ చేయాలో చెప్తాను. వీడియోని లైక్ చేసి చివరి వరకు చూడండి. దీనికోసం మీ ఫోన్ లో ఐఆర్సిటిసి యాప్ ని ఓపెన్ చేయండి. ఒకవేళ లేకుంటే ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ హోమ్ స్క్రీన్ లో ఫర్గెట్ అకౌంట్ డీటెయిల్స్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు కింద చూపిస్తున్న పాపప్ స్క్రీన్ లో మీరు ఇది వరకు ఐఆర్సిటిసి లో రిజిస్టర్ చేసిన మెయిల్ ఐడిని ఎంటర్ చేయండి. తర్వాత కింద నెక్స్ట్ మీ అకౌంట్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ని ఎంటర్ చేయండి. చివరిగా క్యాప్చా ఎంటర్ చేసి నెక్స్ట్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మీ రిజిస్టర్డ్ మెయిల్ ఐడికి యూజర్ నేమ్ తో పాటు 6 అంకెల పాస్వర్డ్ రీసెట్ ఓటీపీ వస్తుంది. దాన్ని నోట్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ ఓకే చేయండి. తర్వాత ఇక్కడ యూజర్ ఐడిని అచ్చం అలాగే ఎంటర్ చేయండి. దాని కింద 6 అంకెల ఓటీపీని ఎంటర్ చేయండి. అలాగే దాని కింద మినిమం 11 మాక్సిమం 15 క్యారెక్టర్స్ కి మించకుండా ఆల్ఫా న్యూమరిక్ లో స్ట్రాంగ్ పాస్వర్డ్ ని 2 సార్లు ఎంటర్ చేసి సెట్ చేసుకోండి. తర్వాత కింద క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఇప్పుడు ఒకవేళ మీరు ఎంటర్ చేసిన యూజర్ ఐడి అండ్ ఓటీపీ సరైనది అయితే ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ చేంజ్ సక్సెస్ఫుల్లీ అని మెసేజ్ వస్తుంది. ఇప్పుడు ఓకే చేసి మళ్ళీ లాగిన్ స్క్రీన్ లోకి వెళ్ళండి. ఇప్పుడు మీ యూజర్ నేమ్ దాని కింద మీరు సెట్ చేసిన న్యూ పాస్వర్డ్ ని ఎంటర్ చేసి కింద క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మనకు మళ్ళీ ఫ్రెష్ గా పాస్వర్డ్ కి బదులుగా 4 అంకెల క్విక్ లాగిన్ పిన్ ని సెట్ చేసుకోమని అడుగుతుంది. మీకు గుర్తుండే విధంగా సెట్ చేసుకొని సబ్మిట్ చేయండి. ఇప్పుడు వచ్చిన ఈ పాపప్ ని ఓకే చేయండి. అంతే, ఇప్పుడు మీరు ట్రైన్, బస్, ఫ్లైట్ ఎలాంటి టికెట్ అయినా బుక్ చేసుకోవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. జై హింద్.